So last week we are discussing about two witnesses. Two witnesses ముంబై వస్తారు. ఆ టూ విట్నెసెస్ ఎవరు అని చెప్పి మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేస్తున్నాం. సో we are in Revelation 11th chapter. 11th చాప్టర్ లో ఉన్నాము. సో 11th చాప్టర్ లో ఉన్నప్పుడు అయితే ఈ టూ విట్నెసెస్ కోసం ఏమి ఇవ్వబడింది అంటే ఒక క్లూ అయితే ఇచ్చిండ్రు. ఈ టూ విట్నెసెస్ ఏం చేస్తారు అన్నది అయితే ఒక క్లూ ఇచ్చారు. ఈ క్లూ ఎట్లా ఇచ్చారు అంటే ఒకసారి చూసినట్లయితే రెవల్యూషన్ 11th చాప్టర్ Revelation 11th chapter 6th verse చూస్తే these have power to shut heaven so that no rain falls in the days of their prophecy, and they have power over waters to turn them to blood and to strike the earth with all plagues as often as they desire. So basically వీళ్ళు ఏం చేస్తారంట, టూ కైండ్స్ ఆఫ్ థింగ్స్ చేస్తారంట. ఈ టూ విట్నెసెస్ చేసేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రేయర్ చేస్తే వీళ్ళకి పవర్ ఉంటుంది. దేని మీద పవర్ ఉంటుంది? రెయిన్ ఆగిపోయే చేసేటట్టు పవర్ వీళ్ళకి ఉంటుంది. సెకండ్ థింగ్, వీళ్ళకి ఇంకో పవర్ ఏముంటది అంటే వాటర్ ని బ్లడ్ గా టర్న్ చేసే పవర్ ఉంటుంది. ఎర్త్ పైకి ప్లేగ్స్ తీసుకొచ్చే పవర్ ఉంటుంది. ఇది ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తారంటే యాజ్ ఆఫెన్ దే డిజైర్, వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడే. వాళ్ళకి మూడ్ స్వింగ్స్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు విట్నెస్ రోడ్డు పైన వెళ్తున్నారు. సడన్ గా ఒక వ్యక్తికి మూడ్ ఆఫ్ అరే నాకు మూడ్ ఆఫ్ మూడ్ స్వింగ్ వచ్చింది, లెటెస్ట్ షట్ ద రెయిన్ అంటే టక్ మన ఆగుద్ది అది అంతే. అలా నువ్వు చెప్తే రెయిన్ ఆగింది, నేను చెప్తే ప్లేగ్ రాదా అని అంటే ప్లేగ్ వచ్చింది. దట్స్ ఇట్, యాజ్ ఆఫెన్ దే డిజైర్. సో ఐఎమ్ జస్ట్ నార్మల్లీ యూజింగ్ దిస్ టర్మ్స్. సో బేసికల్లీ అంటే ఒక పర్టికులర్ ఇది అంటూ ఉండదు. See, if they are vexed up with the people, if the people are not listening to the gospel what they are sharing on the earth, so if the situation demands, definitely they will stop the rain. If the situation demands, definitely they will turn the water into blood. If the situation demands, definitely they will bring plagues upon the earth. So basically ఈ two qualities ఎవరిలో కనిపిస్తాయి అంటే బైబిల్లోని, ఫస్ట్ వన్ ఇస్ ఎలైజా, సెకండ్ వన్ ఇస్ మోసెస్. సో వీళ్ళిద్దరే కావచ్చు అని ప్రిడిక్షన్స్ అయితే థియాలజియన్స్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరితో పాటు ఇంకో ప్రిడిక్షన్ ఏమున్నది అంటే ఏనోక్ కూడా కావచ్చు. ఎందుకంటే ఏనోక్ కూడా చనిపోకుండా ఎత్తపడ్డాడు కాబట్టి, ఎలైజా కూడా చనిపోకుండా ఎత్తపడ్డాడు. మోసెస్ బాడీని దేవుడు అది మిస్టరీగా ఉంచేసారు, ఎవరికి కనిపించలే. సో చాలా మంది ఈ ముగ్గురు అంటారు. సో ఈ ముగ్గురు అనొచ్చు, లేదంటే ఈ ఇద్దరు అనొచ్చు, ఎనీథింగ్ ఫైన్. సో లాస్ట్ వీక్ మన బైబిల్ స్టడీలో ఒక లాంగ్ డిస్కషన్ జరిగింది. ఏంటా లాంగ్ డిస్కషన్ అంటే, ఎలైజా ఆల్రెడీ జాన్ ద బాప్టిస్ట్ గా వచ్చేసాడు. ఇది లాంగ్ డిస్కషన్ జరిగింది. సో వన్స్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు ఎవ్రీవన్. How many of you believe that the John the Baptist is the Elijah? John the Baptist Elijah అని ఎంతమంది నమ్ముతారో? well, నమ్మినట్లయితే I think హ్యాండ్ రైజింగ్ ఆప్షన్ లో ఉంటుంది కదా. yeah, okay, you can please raise your hand. If you believe, you can please raise your hand that Elijah is the John the Baptist is the Elijah. Nobody believes? Only Alicia. Okay. Thanks, Alicia. So basically, I just want to give explanation to this thing. Enduku ante this is a wrong interpretation of the Bible. John the Baptist, Elijah anadi wrong interpretation. Enduku wrong interpretation ante, John the Baptist carried the anointing of Elijah. He is not the Elijah. He is not the Elijah. See, biblical ga, for example,
ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఎలైజా అనుకున్నాం, నేను ఎలైజా అనుకొని కెన్నీ జాన్ ద బాప్టిస్ట్ అనుకుందాం. నేను ఎలైజా అని కెన్నీ జాన్ ద బాప్టిస్ట్. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ ఎలైజా ఏం చేశాడంట, చనిపోలేదు కదా, దేవుడు ఈ ఎలైజాని ఏం చేశాడు, జాన్ ద బాప్టిస్ట్ గా పుట్టించాడు, అంతే కదా. దేవుడు ఈ ఎలైజాని జాన్ ద బాప్టిస్ట్ గా పుట్టించాడు. అంటే ఒక వ్యక్తిని, ఆల్రెడీ భూమి పైన బ్రతికిన ఒక వ్యక్తిని దేవుడు ఏం చేశాడు, తన యొక్క ఫిగర్ ని మార్చి వేరే విధంగా భూమిపైకి పుట్టించాడు. అంటే ఇది ఏం జరుగుతుంది తెలుసు, ఒకవేళ ఇది కనుక నమ్ముతున్నట్లయితే, వాట్ వీఆర్ బిలీవింగ్ ఇస్ వీఆర్ బిలీవింగ్ హిందూ మైథాలజీ. వీఆర్ బిలీవింగ్ హిందూ మైథాలజీ. ఎందుకంటే హిందూ మైథాలజీలోని ఇదే నమ్ముతారు వాళ్ళు. ఏం నమ్ముతారు అంటే, రావణాసురుడు ఎలాగొచ్చాడు అంటే సీత దగ్గరికి, ఎలా వచ్చాడు, ఒక అడుక్కున్న వాడిలాగా వచ్చాడు. అడుక్కున్న వాడిలాగా వచ్చినప్పుడు రావణాసురుడు ఏమంటాడంటే, సీతాదేవిని అడుక్కోవడానికి వచ్చినప్పుడు, సీతాదేవి నాకు భిక్షం వెయ్యి అని అడిగినప్పుడు ఆమె ఏమంటదంటే, మా మరిది గారు ఒక లైన్ గీశారు, ఆ లైన్ దాటి నేను రాకూడదు అని అంటే, లేదు నువ్వు నన్ను అవమానపరుస్తున్నావు, నీ ఇంటికి నేను అడుక్కోవడానికి వస్తే నువ్వు నన్ను అవమానపరుస్తావు అని లైన్ దాటినప్పుడు ఏమవుతుంది, ఆ రావణాసురుడు ఏమో తన ఆ భిక్షగాడి గెటప్ నుండి రావణాసురుడు గెటప్ లోకి వచ్చి పట్టుకొని సీతాదేవిని పట్టుకొని వెళ్ళిపోతాడు కదా. ఇదే కదా జరిగింది. అండ్ హిందూ మైథాలజీలో ఏం నమ్ముతారు, ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను అనుకోండి, మంచిగా బ్రతికితే, అన్ని పర్ఫెక్ట్ గా బ్రతికితే, వచ్చే జన్మలో కూడా నేను అలానే బ్రతుకుతాను, మంచిగానే పుడతాను. ఇప్పుడు ఒకవేళ నేను మంచిగా బ్రతకలేదు అనుకోండి, వచ్చే జన్మలో నేను ఎలా పుడతాను, చీమనో, దోమనో, కప్పనో, పురుగునో, పామునో, పందో, ఎలగొకలా పుడతాను కదా. హిందూ మైథాలజీ ఇదే కదా, 7 జన్మలు ఉంటే దట్ ఈస్ ఎ సైక్లిక్ ప్రాసెస్. సో ఒకవేళ ఎలాజే జాన్ ద బాప్టిస్ట్ గా వచ్చాడు అనుకో, ఈ రెండట్లో ఏదో ఒక హిందూ మైథాలజీలో ఏదో ఒకటి సాటిస్ఫై అవుతుంది, హిందూ మైథాలజీలో ఏదో ఒకటి సాటిస్ఫై అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ బిబ్లికల్. It is not biblical. Then how did God become man? See, let me tell you. దేవుడు మానవుడిగా ఎలాగయ్యాడంటే, బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్న. మరి బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎలైజా టర్న్ అప్ బై జాన్ ద బాప్టిస్ట్ కింద మారచ్చు కదా అంటే, నో, అలా మారడానికి ఛాన్సెస్ లేవు. ఎందుకు ఛాన్సెస్ లేవు అంటే, see, Jesus Christ is different, John the Baptist is different. Jesus Christ భూమిపైకి రావడానికి ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ లోనే ఆ ప్లాన్ అనేది ఉంది. ఎలైషా జాన్ ద బాప్టిస్ట్ గా మారడానికి అట్లాంటి ప్లాన్ ఏం లేదు దేవుడికి, అట్లాంటి ప్లాన్ ఏం లేదు. అండ్ జస్ట్ ఒకసారి let us all open our minds and think. ఒకవేళ దేవుడు కనుక ఇదే ప్రాసెస్ అలవాటు అయి ఉంటే, అంటే ఎలైజానే జాన్ ద బాప్టిస్ట్ గా పుట్టించడం అంటే, ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిగా పుట్టించే ప్రాసెస్ కనుక దేవుడికి కనుక అలవాటు అయి ఉంటే, దేవుడు ఆదాంని హవ్వని అక్కడే చంపేసి వేరే వాళ్ళ పుట్టించేటోడు దేవుడు. అర్థమవుతుందా? సో మనం నమ్మేది మన క్రిస్టియన్ ఫెయిత్ కి అది సపోర్టివ్ గా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ సాటిస్ఫై అదర్ ఫెయిత్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ఇలాంటివి నమ్ముతామో, వెన్ ద మూమెంట్ వి స్టార్ట్ బిలీవింగ్ ఆల్ దీస్ థింగ్స్, దిస్ బికమ్స్ ద what to say clue points for other faiths to grab our legs. So we should not allow that. So we should always need to interpret Bible in a correct manner లో మనం బైబిల్ ని ఇంటర్ప్రెట్ చేయాలి. ఎస్, జెకరియా 3rd chapter లో కనిపించే ఇద్దరు విట్నెసెస్ లో ఇద్దరి కోసం ఉంటది. ఒక జెకరియా 3rd chapter లో కనిపించేది ఎవరు అంటే, జాన్ ద బాప్టిస్ట్ అండ్ జీసస్ క్రైస్ట్. జెకరియా 4th chapter లో కనిపించేది ఎవరు అంటే, ఎలైజా అండ్ మోసెస్. వీళ్ళిద్దరి కోసం మనకు కనిపిస్తుంది.
అలాగే రెవల్యూషన్ 11th చాప్టర్ లో కూడా 2 విట్నెసెస్ కోసం చూస్తాం కదా. వీళ్ళు ఎలైజా మోసెసా అని నన్ను అడిగితే పర్సనల్ గా నన్ను అడిగితే ఐ సే ఇట్ ఈస్ ఎలైజా అండ్ మోసెస్. డెఫినెట్లీ ఐ సే ఇట్స్ ఎలైజా అండ్ మోసెస్. మాకు ప్రూఫ్స్ ఏమైనా చూపించన్స్ అంటే నేను నీకు ప్రూఫ్ చూపించలేను. ఒకటే ఒక వర్స్ ఉంది, అది 11th చాప్టర్ 6th వర్స్. వాళ్ళు చేసే సైన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీళ్ళలాగే ఉంటాయి. వీళ్ళలాగే చేస్తారన్నారు కదా అని చెప్పి వాళ్ళే అని మనం ఫిక్స్ అయిపోవడానికి కూడా లేదు. అది కూడా మనం బాగా గమనించాలి. ఓకే, సో నౌ ఈ 2 విట్నెసెస్ కోసం ఒక క్లారిఫికేషన్ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. yes or no? Any questions regarding these 2 witnesses? Any more questions? See, John the Baptist, he traveled in the anointing of Elijah. Malla cheptuna, John the Baptist, he traveled in the anointing of Elijah. Jesus Christ kuda tanu John-తో పోల్చుకున్నారు. యోనా వలె నేను కూడా 3 దినములు ఉండి నేను బయటకు వస్తాను అన్నారు. అంటే దాని అర్థం ఆయన యోనాగా మారిపోతాడు, సమాధిలోకి వెళ్ళి యోనాగా మారిపోతాడు అని కాదు. అండ్ లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ, దేర్ ఆర్ ఫ్యూ ముస్లిం డిబేటర్స్ ఉన్నారు. వాళ్ళు ఈ పాయింట్ నే పట్టుకొని యేసు ప్రభు సిలువ పైన చచ్చిపోలేదు, యోనా చేప కడుపులో చచ్చిపోలేదు కదా, బ్రతికే ఉన్నాడు యోనా చేప కడుపులో. ఈ పాయింటే పట్టుకుని వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభు సిలువ పైన చచ్చిపోలేదు, అన్కాన్షియస్ అయిపోయాడు యేసు ప్రభు. అన్కాన్షియస్ అయిపోయిన యేసు ప్రభుని సమాధిలో పెడితే ఆయన లేచాడు, అంతేగాని అక్కడ క్రూసిఫిక్షన్ అనేది జరిగింది కానీ డెత్ అనేది జరగలేదు, రిజరక్షన్ అనేది జరగలేదు అని ఈ పాయింట్ పట్టుకొని ముస్లిమ్స్ కూడా డిబేట్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ దట్ Elijah came as the John the Baptist and John the Baptist, John the Baptist అయితే బ్రతుకున్నాడో ఆ వ్యక్తే ఎలైజా ఆ వ్యక్తి కింద పుట్టాడు అని అనుకుంటే దట్ యు ఆర్ సాటిస్ఫైయింగ్ ఆన్ వన్ సైడ్ హిందూ మైథాలజీ అండ్ ఆన్ ద అదర్ సైడ్ యు ఆర్ supporting the Muslims also. I heard and think Enoch and Elijah the 2 witnesses. Yes, that also might be possible. నేను అదే చెప్తున్నాను కదా, ఈనోక్, ఎలైజా, మోసెస్ ఈ ముగ్గురులో ఎవరు ఆ 2 విట్నెసెస్ కింద వస్తారో నాకైతే తెలియదు. కానీ నేనేం నమ్ముతున్నానంటే ఆ 2 విట్నెసెస్ మైట్ బి ఎలైజా అండ్ మోసెస్ అని నేను నమ్ముతున్నాను. ఇంకా కొంతమంది స్ట్రాంగ్ బిబ్లికల్ ఇంటర్ప్రెటర్స్ ఏమంటున్నారంటే ఈవెన్ ఆ 2 విట్నెసెస్ కూడా ఎలైజా అండ్ మోసెస్ అనాయింటింగ్ లో వాళ్ళు వర్క్ చేస్తారు కానీ వాళ్ళు కాదు అని వాళ్ళు చాలా మంది కూడా అంటున్నారు. సో ఇట్స్ నాట్ దట్ ఎలైజా వస్తాడు, మోసెస్ వస్తాడు అని కాదు. ఓకే, సో ఇట్స్ లైక్ we don't know who are those 2 witnesses, but definitely they'll come up on this earth. Okay, and so ఇప్పుడు ఆ 2 witnesses కోసం ఒక క్లారిఫికేషన్ అనేది వచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో రిగార్డింగ్ దోస్ 2 witnesses ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ నౌ అండ్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫై దెమ్. నాకు తెలిసిందే నేను చెప్తాను, తెలియకపోతే నేను నేర్చుకొని చెప్తాను. Any doubts, any questions regarding these 2 witnesses? So on which timeline will they come, Anna? 7 years timeline. 7 years timeline లోనే వాళ్ళు వస్తారు. First 3.5 years లోనే వస్తారా? ఫస్ట్ 3.5 years అయిన తర్వాత వాళ్ళు అంటే ఫస్ట్ 3.5 years లో కూడా వాళ్ళు ఉంటారు, కానీ ఫస్ట్ 3.5 years అయిన తర్వాత వాళ్ళు బయటకి ఎక్స్పోజ్ అవుతారు అనమాట. బయటకి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళు వర్క్స్ అండ్ మిరకల్స్ అనేవి చేస్తున్నప్పుడు సైటన్ ద యాంటై క్రైస్ట్ ఎవడైతే ఉన్నాడో వాడు వాళ్ళ మీద యుద్ధం చేస్తాడు అనమాట. యాంటై క్రైస్ట్ ఇంకా విట్నెసెస్ విల్ కమ్ అవుట్ అట్ ద సేమ్ టైం.
అన్న యా యా భాస్కర్ అన్న అదే అది చెప్పచ్చా, మామూలుగా మాట్లాడచ్చు. ఎస్ ఆఫ్ కోర్స్. అదే వాళ్ళు రివీల్ అయిన టైమ్ యాంటీ క్రైస్ట్ కి ఆ టూ విట్నెస్ కి ఫైట్ అవుతుంది. ఆ ఫైట్ లో టూ విట్నెసెస్ ఓడిపోతారు. వాళ్ళ బాడీస్ అనేవి ఎర్త్ మీద ఉంటాయి. వాళ్ళు కూడా 3 days తర్వాత రైజ్ అవుతారు. ఎస్ అవును. దట్స్ ద మూమెంట్ యాంటీ క్రైస్ట్ రివీల్ అవుతాడు అన్నమాట. రివీల్ అయ్యి టెంపుల్లో ఏదైతే ఇస్తాడో ఆ రోజు ఈ ఫైట్ అవుతుంది యాంటీ క్రైస్ట్ కి అండ్ టూ విట్నెసెస్ కి. కొంచెం దట్స్ ఇన్ 12th or 13th verse, 12th chapter. 11th chapter. ఈ 11th chapter, 12th chapter లో ఇది ఉంటుంది ఈ మ్యాటర్ అనేది. యా 2 witnesses resurrect అవుతారు. ఎస్ యా that's what we also believe, babu. తిని అడిగాడు కదా క్వశ్చన్, ఎప్పుడు టైం లైన్. ఓకే, ఎప్పుడు రివీల్ అవుతారు అన్నదాన్ని నువ్వు చెప్తున్నావు. యా ఇట్ ఈస్ ఇన్ 3rd verse, Kenny. It's clearly written in 3rd verse. And I will give you power to my 2 witnesses, and they will prophesy 1260 days clothed in sackcloth. So 1260 days అంటే 3.5 years కదా. సో ఆ 3.5 years వాళ్ళు ప్రాఫెసీ చేస్తారు అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో 7 years 3.5 years తర్వాత ఇదంతా జరుగుతుంది. సో నౌ విల్ బి అదే చాప్టర్ కంటిన్యూ చేద్దాం. అదే చాప్టర్ కంటిన్యూ చేస్తే 15th verse నుంచి చూసినట్లయితే మనకి ఏం కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. 11th chapter 15th verse. 11th chapter from 15th verse. 7th trumpet ఇక్కడ ఓపెన్ అవడం చూస్తున్నాం మనం. Then the 7th angel sounded, and there were loud voices in heaven saying, the kingdoms of this world have become the kingdoms of our Lord and his Christ, and he shall reign forever and ever. And the 24 elders who sat before God on their thrones fell on their faces and worshipped God, saying, we give you thanks, O Lord God Almighty, the one who is and who was and who is to come, because you have taken your great power and reigned. The nations were angry, and your wrath has come, and the time of the dead, that they should be judged, and that you should reward your servants, the prophets and the saints, and those who fear your name, small and great, and should destroy those who destroy the earth. Then the temple of God was opened in heaven, and the ark of his covenant was seen in his temple. And there were lightnings, noises, thunderings, and earthquake, and great hail. సో ఇక్కడ కనుక చూసినట్లయితే ఏం జరుగుతుందంట, 7th trumpet అనేది ఓపెన్ అయింది. సో ఈ 7th trumpet ఎప్పుడైతే ఓపెన్ అయిందో మనం బాగా గమనించాల్సిన వర్డ్ ఏమున్నది అంటే, చూడండి ఒకసారి మరలా నేను అదే చదువుతున్నాను. అండ్ దేర్ వర్ లౌడ్ వాయిసెస్ ఇన్ హెవెన్. ఒకసారి తెలుగు బైబిల్లో ఏముందో చదువుదామా? తెలుగు బైబిల్ ఎవరి దగ్గర తెలుగు బైబిల్ ఉంటే ప్లీజ్ రీడ్ ఇట్. తెలుగు బైబిల్ ఎవరి దగ్గర ఉంటే దయచేసి చదవండి. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములో, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగములకు వారకు ఇలాననేను. చాలా లిషా, థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ నో దట్ యూ కెన్ రీడ్ తెలుగు వెల్. సో ఈ ట్రంపెట్ ఎప్పుడైతే బ్లో అయిందో ఇక్కడ ఏం వింటున్నామంట, దేర్ ఆర్ మెనీ వాయిసెస్, చాలా వాయిసెస్ వింటున్నామంట. ఇట్స్ నాట్ అబౌట్ వాయిస్, అది వాయిస్ అని సింగులర్ గా లేదు, వాయిసెస్ అని ప్లూరల్ లో ఉన్నది. ఇది మనం గమనించాలి.
మిగిలినవి అన్ని చూసినప్పుడు ప్రతి ట్రంఫెట్ ఓపెన్ అయినప్పుడు చూడండి ఒకసారి 6th ట్రంఫెట్ ఓపెన్ అయినప్పుడు వి కెన్ సీ ఇట్ ఇన్ 9th చాప్టర్ 13th వర్స్ ఒకసారి చదువుదామా 9:13. ఆరవ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్మల నుండి ఒక స్వరము ఎఫ్రాటీసు అను మహానది ఒక స్వరము ఒక వాయిస్ వినిపించిందంట. అన్ని ట్రంపెట్స్ ఓపెన్ అయినప్పుడు ఒక్కొక్క వాయిస్ వినిపించేది, కానీ 7th ట్రంపెట్ ఓపెన్ అయినప్పుడు మాత్రం ఎక్కువ వాయిసెస్ వినిపించినాయి అంట. అయితే ఈ వాయిసెస్ అందరివి ఎవరివి అంటే దీస్ వాయిసెస్ ఆర్ నన్ అదర్ దెన్ ద వాయిసెస్ ఆఫ్ ఏంజల్స్. దీస్ ఆర్ ద వాయిసెస్ ఆఫ్ ఏంజల్స్. సో ఈ ఏంజల్స్ అన్ని కలిసి ఏమని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాయంట చూడండి. ఇక్కడ ఏమని డిక్లేర్ చేస్తున్నాయంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని డిక్లేర్ చేస్తున్నాయి. దేవుని యొక్క రాజ్యము అని డిక్లేర్ చేస్తున్నాయి అనమాట. సే ఈ దేవుని యొక్క రాజ్యము కోసం ఎక్కడ ఉన్నది అని మనం బాగా గమనించినట్లయితే ఈ దేవుని రాజ్యం కోసం ఎవరెవరు ప్రవచించారు అనేది కొన్ని మాటలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కేల్ 21, 26, 27 చూద్దాం. ఎస్కేల్ 21, 26, 27. Ezekiel 21, 25, 27 tak na? 26. Okay. And thou profane wicked prince of Israel, whose day is come when iniquity shall have an end, thus saith the Lord God, remove, correct Anna, the verse? Yeah, correct. Okay. Remove the diadem and take off the crown. This shall not be the same. Exalt him that is low and abase him that is high. I will overturn it, and it shall be no more until he comes whose right it is, and I will give it him. See, until he comes. So ఇక్కడ ఎలా ఎస్కేల్ చెప్తున్న ప్రాఫెసీ దేనికోసం ప్రాఫెసీ చెప్తున్నారంటే అంటిల్ హీ కమ్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కోసం చెప్తున్నారు. అండ్ సెకండ్ ప్రాఫెసీ ఎక్కడ మనం చూడగలం అంటే డానియల్ సెకండ్ చాప్టర్ 35 and 44 verses. Daniel 2, 35 and 44. Then the iron, the clay, the brass, the silver, and the gold broke into pieces together and became like the chaff of the summer threshing floors. And the wind carried them away, that no place was found for them. And the stone that smote the image became a great mountain and filled the whole earth. Now let us read the 44th verse in the same chapter. And in the days of these kings shall the God of heaven set up a kingdom which shall be never destroyed, and the kingdom shall not be left to other people, but it shall break it pieces and consume all these kingdoms, and it shall stand forever. సేమ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏ కింగ్డమ్ కోసం అయితే ఇక్కడ రెవల్యూషన్ 11th చాప్టర్ లోని ఏంజల్స్ అందరూ 7th ట్రంపెట్ ఓపెన్ అయినప్పుడు లౌడ్ వాయిసెస్ తో డిక్లేర్ చేస్తున్నారు, అదే కింగ్డమ్ కోసం ముందుగా ఎస్కేల్ ప్రవచించడం చూస్తాం, తర్వాత డానియల్ ప్రవచించడం చూస్తాం. ఇంకా చూసినట్లయితే డానియల్ 4th చాప్టర్ 3rd verse లో కూడా ఉంటది. 4th chapter 3rd verse. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములో నిలుచున్నది. Now let's read 6:26. I make a decree that every denomination of my kingdom men tremble and fear before the God of Daniel, for he is a living God and steadfast forever, and his king that shall not be destroyed,
and his dominion shall be even unto the end. సో ఇక్కడ క్లియర్ గా చూస్తే గాడ్స్ కింగ్డమ్ విల్ బి అపాన్ ద ఎర్త్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని చెప్పి ఎస్టాబ్లిష్ అయ్యే కింగ్డమ్ కోసం వీళ్ళు ప్రాఫెసీ చెప్తున్నారు. అండ్ ఫైనల్ ప్రాఫెసీ ఎవరు ఇచ్చారంటే ఫస్ట్ ఎస్కేల్, నెక్స్ట్ డానియల్, నెక్స్ట్ జకరియా. జకరియా 14:9 చూద్దాం ఒకసారి. జకరియా 14:9. And the Lord shall be the king over all the earth. In that day shall there be one Lord, and his name one. The Lord, and the Lord shall be king over all the earth, and in that day it shall be the Lord is one, and his name one. Yes. సో ఆ రోజు వస్తుందంటే, ఆ రోజు వచ్చినప్పుడు మొత్తం ఎర్త్ అంతటి పైకి దేవుడే రాజుగా ఉంటాడు. వన్ కింగ్డమ్. సో ఆ ఏ కింగ్డమ్ అయితే ఎస్కేల్, ఏ కింగ్డమ్ కోసం అయితే డానియల్, ఏ కింగ్డమ్ కోసం అయితే జకరియా ముందుగానే ప్రాఫెసీ చేశారో, దేవుడు ముందుగానే వీరి ముగ్గురు ద్వారా పలికించారో, అదే కింగ్డమ్ ని ఇప్పుడు ఎవరు అనౌన్స్ చేస్తున్నారంట? ఏంజల్స్ అందరూ కలిసి లౌడ్ వాయిసెస్ తోటి వారు అనౌన్స్ చేస్తున్నారంట. సో ఇక్కడ కనుక చూసినట్లయితే దే మైట్ బి సెవరల్ కింగ్డమ్స్ అపాన్ ఎర్త్, బట్ ద కింగ్డమ్ ఆఫ్ ద వరల్డ్ యూజ్డ్ ఇన్ సింగులర్ హియర్. ద కింగ్డమ్ ఆఫ్ ద వరల్డ్ అనేది మాత్రం సింగులర్ లో యూజ్ చేయబడింది. ఎందుకు సింగులర్ లో యూజ్ చేయబడింది అంటే ద రీజన్ ఇస్ అక్కడ ఎవరున్నారు? కింగ్డమ్ ఆఫ్ ద వరల్డ్ రూలర్ ఎవరు? సేటన్. సేటన్ ఇస్ ద రూలర్. సో ఆ ప్రాక్సీ రూలర్ ఎవరైతే ఉన్నారో వాడిని ఇప్పుడు ఎవరు ఓవర్కమ్ చేయబోతున్నారు? దేవుడు ఓవర్కమ్ చేయబోతున్నాడు. సో దేవుడు ఓవర్కమ్ చేసి ఏం జరగబోతుంది అంటే అక్కడ మొత్తం దేవుని యొక్క రాజ్యం అనేది రాబోతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యం రాబోతుందో అక్కడ ఒకసారి 17th verse చూస్తే, we give you thanks O Lord God Almighty. వీళ్ళందరూ ఎవరంట? 24 elders. 16th verse లో కనుక చూసినట్లయితే 24 elders వీళ్ళు ఏం చేస్తున్నారంట? వీళ్ళందరూ బాగు చేసి దేవుణ్ణి ఇంకా ఆరాధన చేయడం చూస్తాం. ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారో the 24 elders are thanking the eternal and almighty God for establishing the kingdom of God. And what remains now is the judgment of the death, rewarding the faithful. అక్కడ ఉంది చూడండి, అక్కడ ఉన్నది అదే వర్స్ లో కనుక చూసినట్లయితే 18th verse లో చూసినట్లయితే judgment of the death, rewarding the faithful, the new heaven, the new earth, and God dwelling with man. సో ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇవి జరగబోతున్నాయి అని చెప్పి కూడా ముందుగా వీళ్ళు ఆరాధన చేస్తున్నారంట. చూడండి, సో ఎప్పుడైతే లౌడ్ వాయిసెస్ తో ఏంజల్స్ అందరూ లౌడ్ వాయిసెస్ తో చెప్తున్నారో, ఏం డిక్లేర్ చేస్తున్నారో? కింగ్డమ్ ఆఫ్ గాడ్ రాబోతుందని డిక్లేర్ చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు అఫీషియల్ గా డిక్లేర్ చేయిస్తున్నారో, ఒకవైపు ఆ డిక్లరేషన్ అవుతున్న వెంటనే ఏం జరుగుతుంది? 24 elders వాళ్ళ పైన ఉన్న క్రౌన్స్ తీసి వాళ్ళు కింద క్యాస్ట్ చేసి దేవునికి బౌ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువా నీ కింగ్డమ్ రాబోతుంది. ఆ కింగ్డమ్ ఎలా రాబోతుంది అంటే సాటానిక్ కింగ్డమ్ ని ఓవర్ థ్రోన్ చేసి నువ్వు కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నావు. నువ్వు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఏం జరగబోతుంది అంటే జడ్జ్మెంట్ ఆఫ్ ద డెత్ జరగబోతుంది. రివార్డింగ్ ద ఫెయిత్ఫుల్ పీపుల్ కి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. న్యూ హెవెన్, న్యూ ఎర్త్ జరుగుతుంది. అండ్ నువ్వే దేవుడు అయిన నువ్వే మనుషులతో సహవాసం చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారంట. ఈ 4 things వాళ్ళ మైండ్ లో పెట్టుకొని దే బిగాన్ టు వర్షిప్ గాడ్. సో దిస్ వాస్ హ్యాపెనింగ్. ఎప్పుడైతే ఇది జరుగుతుందో, ఇది జరుగుతున్నప్పుడు ఏమైంది? 19th verse లో చూస్తే దిస్ వాస్ దన్ అమేజింగ్ థింగ్. what will be happen during this time. Then the temple of God was opened in heaven. Then the temple of God was opened in heaven, and the ark of his covenant was seen in his temple. And there were lightnings, noises, thunderings, and earthquake, and great hail. So when ఎప్పుడైతే 24 పెద్దలు వాళ్ళు ఆరాధన చేయడం మొదలు పెట్టారో, హెవెన్ లో ఉన్న టాబర్నకల్ అంది ఓపెన్ అయిందంట. ఓపెన్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ద ఆర్క్ ఆఫ్ హిస్ కవెనెంట్ వాజ్ సీన్ ఇన్ హిస్ టెంపుల్.
సో ఇప్పుడు మై క్వశ్చన్ ఇస్, did anyone seen the temple of heaven before? ఎవరైనా ఈ టెంపుల్ ఆఫ్ హెవెన్ ని ముందుగా చూసారా అన్నది నా ప్రశ్న. అన్నా యా సూర్య. స్టెఫెన్ స్టీఫెన్ దేవ్ సింహాసనం కూర్చోడం. అభిషేక్ బాధ ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. Bro, స్టీఫెన్ ప్లీజ్. question is, I'm sorry, I kind of lost. Okay. See, we are discussing about Revelation 11th chapter, Stephen. So Revelation 11th chapter లోని 15th to 19th verses చూస్తున్నాం. ఎప్పుడైతే 7th trumpet అనేది ఓపెన్ అయిందో, 7th trumpet ఓపెన్ అయిన వెంటనే లౌడ్ ఏంజల్స్ అందరూ కలిసి లౌడ్ వాయిసెస్ తోని గాడ్స్ కింగ్డమ్ ని డిక్లేర్ చేశారు. ఏ కింగ్డమ్ అయితే డిక్లేర్ చేశారో ఆ కింగ్డమ్ ఆల్రెడీ ఎస్కెల్ ద్వారా, డానియల్ ద్వారా, జకరియా ద్వారా దేవుడు ముందుగానే ఆ యొక్క కింగ్డమ్ కోసం ప్రాఫెసెస్ అనేవి ఇచ్చారు. సో ఎప్పుడైతే ఈ ఏంజల్స్ అనేవారు డిక్లేర్ చేస్తున్నారో 24 elders ఉన్న 24 elders వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ క్రౌన్స్ తీసి కిందకి కాస్ట్ చేసి వాళ్ళు బౌ డౌన్ చేసి దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారు. ఎందుకు స్తుతించి ఆరాధిస్తున్నారు అంటే, ప్రభువా నువ్వు ఆ జడ్జ్మెంట్ ఆఫ్ ద డెత్ చేయబోతున్నావు, ఫెయిత్ఫుల్ పీపుల్ ని రివార్డ్ చేయబోతున్నావు, న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ ఇవ్వబోతున్నావు, నువ్వు భూమిపైన మనుషులతోనే నువ్వు సహవాసం చేయబోతున్నావు అని వాళ్ళ మైండ్స్ లో వాళ్ళు పెట్టుకొని ఇలా జరగబోతుంది ప్రభువా అని చెప్పి దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే దేవుని స్తుతించడం మొదలు పెట్టారో 18th verse కి ఆ స్తుతి అనేది అవుతుంది. 19th verse కి వచ్చేసరికి హెవెన్ అనేది ఓపెన్ అవుతుంది. హెవెన్ అనేది ఓపెన్ అయ్యి ఆ హెవెన్ లో ఏం కనిపిస్తుంది అంటే గాడ్స్ టెంపుల్ అనేది కనిపిస్తుంది. పరలోకంలో ఉన్న దేవుని మందిరం అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే పరలోకంలో దేవుని యొక్క మందిరం అనేది కనిపించిందో ఆ మందిరంలో ఏం కనిపిస్తుందంట, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అనేది కనిపిస్తుంది. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రెవల్యూషన్ 11th chapter 19th verse లో కనిపించిన ఆ యొక్క టెంపుల్ బిఫోర్ ఎవరైనా చూసారా, ముందుగా ఎవరైనా చూసారా అన్నదే నా ప్రశ్న. Okay. I think చూసారు. ఎవరు? Is it Adam? నో నాట్ Adam. అన్న ముందుగా అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లోనా? యా, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎవరైనా చూసారా? Guys, it is Moses. ఓ మోసెస్. ఓకే. మనం మోసెస్ ఎట్లా మర్చిపోతాం? ఇంకెవరైనా చూసారా బాబు? మోసెస్ కాకుండా ఇంకెవరైనా చూసారా? మోసెస్ కాకుండా ఇంకెవరైనా చూసారా అంటే, మోసెస్ కి వచ్చిన సేమ్ విజన్ దేవుడు ఎవరెవరికి ఇచ్చారంటే, మోసెస్ కి ఇచ్చారు, డేవిడ్ కి ఇచ్చారు, తర్వాత హబక్కుకి ఇచ్చారు, అండ్ జూడ్ లోని ఏనోక్ కూడా సేమ్ విజన్ కోసం రాస్తాడు. ఓకే, కానీ ఈ విజన్ చూస్తున్న అతను కూడా చూసాడు కదా బాబు. డోంట్ బి ఓవర్ స్మార్ట్ ప్లీజ్. అందుకే స్విచ్ ఆఫ్ యువర్ మైక్ అన్నాను. థ్యాంక్ యూ సో మచ్. కాదు, వాట్ అబౌట్ ద నెగటివ్ పర్సన్? తను చూసాడా లేదా? సేటన్ అంటున్నావు నువ్వు? ఆబ్వియస్లీ చూసుంటాడు. మైక్ ఆఫ్ చేయి. థ్యాంక్ యూ. యా, సో ఇట్స్ లైక్ ద సేమ్ విజన్ మోసెస్ చూసాడు. అది మోసెస్ మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, మోసెస్ విన్నాడు, దేవుడు మాట్లాడాడు అనుకుంటాం. నో, డ్యూట్రానమీ 33rd chapter కనుక చదివినట్లయితే మోసెస్ చాలా క్లియర్ గా రాస్తాడు. ఏమని రాస్తాడు అంటే, దేవుడు అంట 10,000 రథములతో మోసెస్ దగ్గరికి వచ్చి మాట్లాడాడని ఉంటది అనమాట.
సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. మనం దీన్ని మిస్ అవుతున్నాం. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అండ్ సీ ఆ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అన్ని దేవుడు మోసెస్ అట్లా చూపిస్తే హీ నోటెడ్ డౌన్ ఎవ్రీథింగ్, అన్ని నోట్ చేసుకున్నాడు. మరి పెన్ ఉందో పేపర్ ఉందో నా దగ్గర నాకు తెలియదు, మోసెస్ దగ్గర ఏమున్నదో ఆ టైంలో. స్టోన్స్ మీద రాసుకున్నాడో ఎట్లా రాసుకున్నాడో తెలియదు. కానీ ఎగ్జాక్ట్లీ చూడండి, మై క్వశ్చన్ ఇస్, రెవల్యూషన్ 11th చాప్టర్ లోని టెంపుల్ ఎప్పుడైతే కనిపించిందో వెంటనే ఏం కనిపించిందంటే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ కనిపించింది వాళ్ళకి. ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఎక్కడ ఉంటది యూజువల్ గా? హోలీ ఆఫ్ ద హోలీస్, మోస్ట్ హోలీ ప్లేస్ లో ఉంటుంది కదా. అంటే వాళ్ళకి ఎక్కడ వరకు కనిపించింది ఆ టెంపుల్? ఎక్కడ వరకు కనిపించింది అంటే స్టార్టింగ్ అవుటర్ కోర్ట్ కనిపించింది, అవుటర్ కోర్ట్ నుండి హోలీ ప్లేస్ కనిపించింది, హోలీ ప్లేస్ కి మోస్ట్ హోలీ ప్లేస్ కి మధ్యలో ఉన్న వెయిల్ దాటి, ఆ వెయిల్ అనేది దాటి వెళ్ళి హోలీ ఆఫ్ ద హోలీస్ లో ఉన్న ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ కనిపించింది. సో ద హెవెన్లీ టెంపుల్ వాస్ కంప్లీట్లీ ఓపెన్డ్ అప్. అప్పుడు కంప్లీట్ గా ఓపెన్ అయిందట ఆ హెవెన్లీ టెంపుల్. ఎప్పుడైతే ఆ టెంపుల్ అనేది కంప్లీట్ గా ఓపెన్ అయిందో లోపల ఉన్న ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అనేది జనాలు చూడగలిగారు. సో ఇట్ ఈస్ లైక్ మోసెస్ ఏదైతే పరలోకంలో టెంపుల్ ని చూసాడో అదే టెంపుల్ ని భూమి పైకి మోసెస్ తీసుకొచ్చి కట్టాడు. అందుకే దేవుడు ఎంత పర్ఫెక్ట్ గా ఇస్తారంటే మోసెస్ కి ఆ మెజర్మెంట్స్. మోసెస్ వన్ సైడ్ ఓన్లీ 40 పోల్స్ ఉండాలి, ఈచ్ సైడ్ ఓన్లీ 40 పోల్స్ మాత్రమే ఉండాలి. ఈవెన్ ఆ యొక్క టెంట్ ఎట్లా ఉండాలి అంటే ఇట్స్ లైక్ మొత్తం లెనిన్ తోనే ఉండాలి. లెనిన్ తో ఉండి ఓన్లీ వన్ విండో ఒక సైడ్ మాత్రమే ఉండాలి, ఒక సైడ్ చిన్న ఎంట్రన్స్ మాత్రమే ఉండాలి. ఎవ్రీథింగ్ ఆ తాడ్లు ఎలా కట్టాలన్నది, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ కి 4 sides అకేషియా వుడ్ తో చేయాలి. అకేషియా వుడ్ తో చేసిన తర్వాత గోల్డెన్ రింగ్స్ వేయాలి. దాని తర్వాత ల్యాంప్ స్టాండ్ వచ్చేసరికి ఆ ల్యాంప్ స్టాండ్ ఎటువంటి కర్ర తీసుకోవాలంటే అకేషియా వుడ్ తీసుకొని దానిపైన ఆల్మండ్ ఫ్లవర్స్ లా కార్వింగ్ చేయాలి. కార్వింగ్ చేసిన తర్వాత ఆ ఒక్కొక్క ఫ్లవర్ లోని బీటన్ ఆలివ్ ఆయిల్ వేయాలి. సో ఎవ్రీథింగ్ God was so clear with Moses. పిన్ పాయింట్ గా దేవుడు మోషేకి చెప్పారు. ఎస్ సూర్య, యు హావ్ రేజ్డ్ యువర్ హ్యాండ్. అన్న అవన్నీ ఎహెచ్కేఎల్ లో చెప్తారు కదన్నా, టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎవ్రీథింగ్. యా, మిలీనియల్ టెంపుల్ కోసం కూడా ఎస్కెల్ రాస్తుంది. సేమ్ రెండు ఒకటేనన్నా టెంపుల్? అది రెండు ఒకటేనా? రెండు టెంపుల్స్ వేరు, బేసికల్ రెండు టెంపుల్స్ వేరు. మోసెస్ భూమి పైన ఉన్న టాబర్నకల్ కడితే ఎస్కెల్ మిలీనియల్ టెంపుల్ కోసం రాస్తాడు, మన న్యూ ఫ్యూచర్ టెంపుల్. ఓకే, అర్థమైందా? మిలీనియల్ టెంపుల్ కోసం రాస్తాడు. రెండు వేరు, బేసికల్ రెండు వేరు. కానీ నా దృష్టిలో నేను ఏమనుకుంటున్నానంటే సేమ్ స్ట్రక్చర్ ఉండొచ్చు, లైక్ అవుటర్ కోర్ట్ అండ్ హోలీ ప్లేస్ అండ్ మోస్ట్ హోలీ ప్లేస్. అందులోపల సేమ్ అలానే ఉంటుందా అంటే నాకు తెలియదు. ఓన్లీ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ మాత్రమే కనిపించింది వాళ్ళకి. ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ రాస్తారు కదా, మిలీనియం టెంపుల్ ఏదో అంటున్నారు కదా అన్న. అదే మిలీనియం టెంపుల్ అంటే రెవల్యూషన్ లో 21st చాప్టర్ ఉంటది, అది కూడా అదే కదా? ఎస్ అదే. ఓకే. దానికి కూడా లెంత్ అండ్ ఇది ఇచ్చాడు కదా, క్యూబికల్. దానికి కూడా దేవుడు ఇచ్చాడు, రైట్? యా. ఇప్పుడు సూర్య ఏమడుగుతున్నాడు అంటే మోసెస్ టైంలో ఉన్న టెంపుల్ అదే ఆ టెంపుల్ మిలీనియం టెంపుల్ అని అడుగుతున్నాడు సూర్య. వేరు. ఇప్పుడు మోసెస్ ఉన్న రెప్లికానే సొలొమోన్ చేశాడు కదన్నా మా టెంపుల్. See, Moses, what Moses has built is not a temple, basically. It's a tabernacle. It's a tabernacle. So, based on this tabernacle, Solomon developed chesi kattadu adi. Okay. So, the foundation basis anedi Moses దేవుడు చూపించింది. దాన్ని రీమోడల్ చేశాడు సోలమన్. రీమోడల్ చేసి and there were inner secret chambers in Solomon's temple కోసం మనం నెక్స్ట్ if God allows
నెక్స్ట్ బైబిల్ స్టడీస్ లో మనం దాన్ని చేద్దాం. అండ్ సాల్మన్ టెంపుల్స్ లోనే ఐల్ గివ్ ఎ వెరీ గుడ్ క్లూ అబౌట్ an ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ రిగార్డింగ్ సాలమన్స్ టెంపుల్. సాలమన్స్ టెంపుల్ లోని ఒక ఇన్నర్ ఛాంబర్ అనేది ఉన్నది. కింద మోస్ట్ హోలీ ప్లేస్ ఎక్కడైతే ఉందో, ఎగ్జాక్ట్ మోస్ట్ హోలీ ప్లేస్ ఎక్కడైతే ఉన్నదో పైనుండి పైన ఒక రూమ్ ఉండేదంట. పైన ఒక రూమ్. సో ఈ రూమ్ నుండి ఈ మోస్ట్ హోలీ ప్లేస్ కి వెళ్ళటానికి ఒక స్పైరల్ స్టేర్ కేస్ అనేది సాల్మన్ వేయించాడు. ఒక స్పైరల్ స్టేర్ కేస్. అండ్ ఈ స్పైరల్ స్టేర్ కేస్ ఎలా ఉంటదంటే మనం ఇప్పుడున్న స్టేర్ కేసెస్ లా కాదు, డబల్ స్టాండర్డ్ స్టేర్ కేస్ అంటారు. డబల్ స్టాండర్డ్ స్టేర్ కేస్. అండ్ ఈ స్టేర్ కేస్ మీద ఏం జరిగేది అంటే ప్రీస్ట్ అందరూ, హై ప్రీస్ట్ అందరూ నిలబడి వాళ్ళు డ్యూరింగ్ డేవిడ్స్ టైంలోని ఆసాఫ్ అండ్ సన్స్ ఆఫ్ కోరా వీళ్ళందరూ రాసిన ఆ యొక్క పాటలన్నీ వీళ్ళు నిలబడి పాడేవాళ్ళంట. నిలబడి వీళ్ళు పాడే ఆ స్ట్రాండ్స్ మీద. సో ఆ స్ట్రాండ్స్ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే దట్ స్ట్రక్చర్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉన్నది అని సైంటిస్ట్ బిబ్లికల్ ఆర్కియాలజిస్ట్ ఎలా ఉన్నది అని చెప్తారు అంటే మన బాడీలో డిఎన్ఏ స్ట్రాండ్స్ ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్లీ అదే షేప్ లో ఉన్నాయంట. ఓకే. సో ఇట్స్ లైక్ సోలమన్స్ టెంపుల్. అందుకే సొలొమోన్ దేవుడు ఏమంటారంటే జ్ఞాని అయిన సొలొమోను అన్నారు దేవుడు. ఇట్స్ లైక్ టెంపుల్ హ్యాస్ లాట్ ఆఫ్ మిస్టరీస్. డబుల్ హెలికల్ స్ట్రక్చర్. థ్యాంక్ యూ అలిషా. ఇట్స్ ఎ డబుల్ హెలికల్ స్ట్రక్చర్. సో ఆ స్ట్రక్చర్ లో సాల్మన్ టెంపుల్ కట్టించారు. సో లెట్ us కమ్ బ్యాక్ టు ద రెవల్యూషన్ 11th చాప్టర్ టెంపుల్. సో ఈ టెంపుల్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో వాళ్ళు క్లియర్ గా ఇవన్నీ చూసారు. అండ్ చూసిన తర్వాత ఏమైందంట, దేవర్ లైట్నింగ్స్, నాయిసెస్, థండరింగ్స్ అండ్ ఎర్త్ క్వేక్ అండ్ గ్రేట్ హెయిల్. ఇవన్నీ ఎక్కడున్నాయి? పరలోకంలో జరగట్లే. ఇవన్నీ ఎర్త్ క్వేక్ భూమి పైన జరుగుతుంది. ఎర్త్ క్వేక్, ఓకే, హెవెన్ క్వేక్ కాదు, ఎర్త్ క్వేక్. ఓకే, సో ఎర్త్ క్వేక్, థండరింగ్స్, నాయిసెస్, లైట్నింగ్స్ అండ్ గ్రేట్ హెయిల్ అన్నాయి భూమి పైన జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ us యూజ్ దిస్ టైమ్ ఫర్ డౌట్స్. విల్ బి ఎండింగ్ అ బైబిల్ స్టడీ ఎట్ దిస్ పాయింట్. ఎందుకంటే నెక్స్ట్ బైబిల్ స్టడీ నుండి విల్ స్టార్ట్ ఏ ఫ్రెష్, అంటే 7th grade సైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ టాపిక్ ఇక్కడితో ముగుస్తుంది కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ నా. సో బేసికల్లీ సూర్య, బైబిల్లోని 5 types ఆఫ్ టెంపుల్స్ కోసం బైబిల్లో ఉంటుంది. 5 different టెంపుల్స్ ని చూడగలం మనం బైబిల్లో, గాడ్స్ టెంపుల్స్. సో ఈ 5 కూడా ఏ స్ట్రక్చర్ బేస్ చేసుకొని ఉన్నాయి అంటే the first structure that was given by God to Moses. ఆ స్ట్రక్చర్ బేస్ చేసుకుని ఉన్నాయి. సో ఈవెన్ ఇట్స్ లైక్ సి దేవుడు మోషే తోటి ఎంత క్లియర్ గా మాట్లాడారు అంటే, నన్ను అడిగితే మోషే కాదు గొప్పోడు, నేను మోషే గొప్పోడు నేను ఎందుకు గొప్పోడు నన్ను అంటే, మోషే ఆ విజన్ చూస్తున్నాడు క్లియర్ గా. ఆ టెంపుల్ ఎలా ఉన్నది, ఆ ప్రీస్ట్ డ్రెస్ ఎలా ఉన్నది, అంతా మోషే చూస్తున్నాడు. అంత చూసి ఎవరికి వెళ్ళి చెప్పాడు? ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ ఎవరున్నారు ఆ టైంలో? ద ఆర్కిటెక్ట్ అండ్ ద ఫ్యాషన్ డిజైనర్. ఎవరు? హూ ఇస్ ద ఆర్కిటెక్ట్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ డ్యూరింగ్ మోసెస్ టైం? కమ్ ఆన్ గైస్, చెప్పాలి. బెజాలిల్. అంటే మోసెస్ కి రిలేటెడ్ అవుతారా? సమన్ ఆన్సర్. స్టీఫెన్. ఏం పేరు స్టీఫెన్ అయింది? బెజాలిల్ ఎక్సోడస్ లో ఉంటాడు. 31 who designs the ఇది మన టెబర్నాకిల్ అండ్ ఎవ్రీథింగ్. యా, టాబర్నాకిల్ స్టిచింగ్ అన్నది అంతా ఆయనే చేస్తాడు. ఎవరన్నా? Exodus, let's open our Bibles to Exodus 31st chapter, 2nd verse. First and second verse. Then the Lord spoke to Moses saying, see, I have called by name Bezalel, the son of Uri, the son of Hur, of the tribe of Judah. I have filled him with the Spirit of God in wisdom, in understanding, in knowledge, and in all manner of
workshop, to design artistic works, and to work in gold, in silver, and bronze, in cutting jewels for setting, and craving wood, to work in all the manner of workmanship. సో బేసికల్లీ ఏం చేస్తాడంట, జ్యువెల్స్ డిజైన్ చేస్తాడంట, ఆర్టిస్టిక్ వర్క్స్ చేస్తాడంట, దాని తర్వాత వుడెన్ వర్క్ కూడా చేస్తాడంట. సో బేసికల్లీ టాబర్నికల్ కావాల్సిన అన్ని డిజైన్లు, వుడ్ వర్క్ అంతా చేసి పెట్టింది ద ఆర్కిటెక్ట్ అండ్ ద ఫ్యాషన్ డిజైనర్ ఎవరు అంటే బెజలెల్. సో బెజలెల్, నేను మోసెస్ కన్నా బెజలెల్ గొప్పడని నేను అంటాను. ఎందుకు అంటే మోసెస్ అంతా చూశాడు, అంతా చూసి ఆ ప్లాన్ అంతా బెజలెల్ చెప్పాడు. మోసెస్ ఏదైతే చూశాడో, చూసింది బెజలెల్ చెప్పినప్పుడు బెజలెల్ విన్నది చూసిన దానిలో కట్టాడు. అర్థమవుతుందా? బెజలెల్ విన్నదాన్ని ఎగ్జాక్ట్లీ ఎలా ఉన్నదో అదే రిప్లికా తీసుకొచ్చి కట్టాడు. సో బెజలెల్ గొప్పోడు అంటాను. ద అన్సంగ్ హీరో ఫ్రమ్ ఎక్సోడస్ అంటాను. ఎందుకు అట్లా అంత పర్ఫెక్ట్ గా ఎలా కట్టగలిగాడు అంటే ద గాడ్ స్పిరిట్ ఆఫ్ స్కిల్ వాజ్ అపాన్ హిమ్. దేవుని యొక్క నైపుణ్యత గల ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ స్కిల్ ఆఫ్ గాడ్ అది బెజాలెల్ మీదకి వచ్చిందంట. బెజాలెల్ కి హెల్ప్ చేసిందంట దేవుని యొక్క ఆత్మ. సో ఈవెన్ టుడే if you are unable to perform well in your jobs, if you are unable to perform well in your education, if you are unable to perform in the place where you need to do, just ask the Holy Spirit, God, give me, put your spirit of skill upon me so that I can work with good skill. నీ స్కిల్ ని, నీ నైపుణ్యం గల ఆత్మ నా పైన ఉంచు ప్రభువా అన్నప్పుడు దేవుడు మన పైన ఉంచుతారంట. బైబిల్లో ఇంకో వ్యక్తి ఉన్నారు స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ తో నిండిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరేంటి? బైబిల్లో ఇంకో వ్యక్తి ఉన్నారు స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఓల్డ్ టెస్ట్మెంట్ అన్నా? ఓల్డ్ టెస్ట్మెంట్ సూర్య. ఎవరు? నోవానా? లేదు, స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చాలా క్లియర్ గా ఉంటుంది. డానియల్, ఎస్, డానియల్ పైన గాడ్ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నదని ఆ మాట క్లియర్ గా ఉంటుంది. సో స్పిరిట్ ఆఫ్ స్టీఫెన్ దర్యావేష్ రాజు దగ్గర సో స్పిరిట్ ఆఫ్ స్కిల్ వాజ్ అపాన్ బెజలెల్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ వాజ్ అపాన్ డానియల్. సో స్కిల్ అండ్ ఎక్సలెన్స్ ఎవరికైనా పనిలో కావాల్సింది రెండే. నీ దగ్గర స్కిల్ ఉంటే నువ్వు ఎక్సలెంట్ గా వర్క్ చేయగలవు. నువ్వు ఎక్సలెంట్ గా వర్క్ చేయాలి అంటే నీ దగ్గర స్కిల్ ఉండాలి. సో ఈ రెండు ఎక్కడి నుండి వస్తాయంటే ద సోర్స్ ఇస్ గాడ్, ద హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ ద సోర్స్. సో ఇఫ్ యు ఆర్ lacking in excellence and skill in the work you need to do, just ask God, Lord, pour out your spirit of excellence and skill upon my life. And this is what I do before starting every Bible study. Let me tell you, ఏ బైబిల్ స్టడీకి వెళ్ళినా, ఏ బైబిల్ డిస్కషన్స్కి వెళ్ళినా నేను నా ప్రేయర్ ఇదే, ప్రభు నీ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ ని నా పైన ఉంచు, అండ్ హెల్ప్ మీ ఓ లార్డ్ టు బీ like a head, not like a tail. Every Bible study ki, and it's like, see, taking Bible study is not a normal thing, and that too eschatology is not a normal thing. ఏ టైం నుండి ఏ క్వశ్చన్ వస్తుంది, ఎవరు ఏ క్వశ్చన్ చేస్తారు, అన్నిటికీ రెడీగా ఉండి నేను ఇక్కడ కూర్చోవాలి. సో టు బి ఆనెస్ట్, ఇక్కడ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నేను ఇక్కడ కూర్చోలేను, ఇన్ని రోజులు నేను కూర్చోలేను. అండ్ ఎస్ గైస్, లెట్స్ ఆల్ కంగ్రాచులేట్ ourselves. It's been 1 year of Bible study. Let's congratulate 1 year నుండి ఎగ్జాక్ట్లీ లాస్ట్ Wednesday కి 1 year అయింది. Congrats everyone. Virtual Bible study started 1 year back. So yes, 1 year దేవుడు ఇంతగా రన్ చేస్తూ నడిపిస్తూ చాలా మందిని ప్రోత్సహిస్తూ మనం ఇంకా బైబిల్లో ఎదగడానికి, మనం ఇంకా దేవుని జ్ఞానంలో ఎదగడానికి దేవుడు ఇంతగా హెల్ప్ చేస్తున్నాడు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఎస్, అఫ్ కోర్స్ కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి మనకి, కొన్ని అప్స్ వచ్చినాయి, కొన్ని డౌన్స్ వచ్చినాయి. దేర్ ఆర్ డేస్ వేర్ ఐ థాట్ దట్
ఇదే లాస్ట్ బైబిల్ స్టడీ అవుతుందేమో అని అనుకున్న రోజులు కూడా వచ్చినాయి. అండ్ ఇంకా నేను బైబిల్ స్టడీ తీసుకోలేనేమో అనుకున్న రోజులు వచ్చినాయి. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, బిఫోర్ స్టార్టింగ్ ఎవ్రీ టాపిక్, ప్రతి టాపిక్ స్టార్ట్ చేసే ముందు లైక్ ఐఎమ్ రియలీ డమ్, నాకు నిజంగా ఏం తెలియదు. నేను ప్రభుని అడతా, ప్రభా ఈ టాపిక్ అయిపోతుంది, నెక్స్ట్ టాపిక్ ఏంటి ప్రభా అని అన్నప్పుడు దేవుడు సడన్ గా ఏదో టాపిక్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఐ వాజ్ లైక్, ప్రభా మళ్ళీ ఈ టాపిక్ చాలా ఎక్కువ ప్రిపరేషన్ ఉంటుంది ప్రభా, ఇంత ప్రిపరేషన్ ఎందుకు ప్రభా, సింపుల్ టాపిక్స్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ప్రభా అంటే నో టీచ్ అపాన్ దిస్ పర్టికులర్ టాపిక్. అండ్ ఇట్స్ లైక్ నాకు ఎట్లుంటదంటే ప్రభు జైంట్ వీల్ నన్ను పెట్టి గిర్రా తిప్పుతున్నట్టు ఉంటది అనమాట. సో ఇట్స్ లైక్ మీకు నేను జస్ట్ నార్మల్ గా చిల్డ్ గా కనిపిస్తా బైబిల్ స్టడీలో కూర్చొని. కానీ టు బి ఆనెస్ట్ చెప్పాలి అంటే ఎవరైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు కానీ నా మాట ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకూడదు, మంచిగా నేను స్మూత్ గా మాట్లాడుతుండాలి. అండ్ స్మూత్ గా మాట్లాడుతూ వాళ్ళకి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. సో ఎవ్రీ టైమ్ మై హార్ట్ అది నా పల్స్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట, నా హార్ట్ బీట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడల్లా. బట్ స్టిల్ గాడ్ ఈస్ హెల్పింగ్ మీ ఇన్ ఎవ్రీ పాయింట్ అండ్ ఇన్ ఎవ్రీ క్వశ్చన్. గాడ్ ఈస్ హెల్పింగ్ మీ. వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ నథింగ్ విల్ హ్యాపెన్. అండ్ ఎవ్రీ బైబిల్ స్టడీకి కూర్చున్న ముందు నా ప్రార్థన, లార్డ్ ఐ నీడ్ యువర్ స్పిరిట్ ఆఫ్ స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్ అపాన్ మీ. ఎవ్రీ బైబిల్ స్టడీ కూర్చున్న ముందు ఇదే నా ప్రేయర్. అండ్ ఇట్ ఈస్ God's grace alone. It is God's grace alone. Yeah. So can we close with a word of prayer? Yeah, let's all pray. Let's pray. Before we go into the prayer, let's all thank God for His wonderful works. ఆయన మన జీవితాల్లో చేసిన కార్యాలు బట్టి ఆయన వందనాలు తెలియజేద్దాం. It's been 1 year. We are virtually connected and discussing about many topics, and we are growing together and learning together. Through this Bible study, we have learned many things and we have unlearned many things. Chala నేర్చుకున్నాము, చాలా విషయాలు వదిలేసాం కూడా. సో ఏది జరిగినా దేవుని మహిమ కొరకే మనం నేర్చుకుంటున్నాము, మనందరం కలిసి ఎదుగుతున్నాము, మనందరం కలిసి ఒకేసారి మనం గ్రో అవుతున్నాం, ఒకేసారి మనం నేర్చుకుంటున్నాం, అందరం ఒకే పేజ్ లో ప్రయాణిస్తున్నాం. కాబట్టి మనందరం దేవుని ఆరాధించేద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపరుచుకుందాం. థ్యాంక్ యూ జీసస్. లెట్స్ ఆల్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. లెట్స్ ఆల్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. లెట్స్ ఆల్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఎన్నోసార్లు మనం బైబిల్ స్టడీకి అటెండ్ అయినా అవ్వకపోయినా దేవుని కృప ఎంతగానో మన పైన ఉంటూ ఆయన నిత్యం ఉంచుతూ ఉన్నారు. ఆయన కృప ఎంతగానో మన పైన ఉంటుంది. కాబట్టి ఆయనకు వందనాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. Gracious Heavenly Father, Lord, we come to your presence, Master. Thank you, Jesus, for this wonderful time in our lives, O Lord. ప్రభా నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి దేవా. ఒక్కొక్కరి నిమిత్తం నేను ఈ క్షణం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా నేను జోసెఫ్ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. జోసెఫ్ నేను దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. తన జీవితంలో ఒక నూతన కార్యం చేయమని వేడుకుంటున్నాను తండ్రి దేవా. రీబిల్డ్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను, నీకు వందనాలు ప్రభా. ఏ ఫౌండేషన్స్ అయితే నాయన బ్రోకెన్ గా ఉన్నాయో ఆ ఫౌండేషన్స్ నువ్వు రీబిల్డ్ చేస్తానని నువ్వు మాట్లాడుతున్నావు, నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. దేవ అభిషేక్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తను దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవ తన హార్ట్ లో ఉన్న కన్ఫ్యూజన్ ని తీసివేయమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్క కన్ఫ్యూజన్ ని తీసి నువ్వు క్లారిఫికేషన్ ఇచ్చే దేవుడు అని మాట్లాడుతున్నావు ప్రభా. నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి దేవ. తను ఏ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నాడో మాకైతే తెలియదు కానీ ప్రభా నువ్వు దేవ మా జీవితంలో ప్రతి ఒక్క మైన్యతని నువ్వు పట్టించుకునే దేవుడు ప్రభా. నువ్వు తన జీవితంలో కూడా ప్రభా, తన జీవితంలో కూడా తండ్రి దేవ ఆ మైన్యూట్ థింగ్స్ ని పట్టించుకొని ప్రతి కన్ఫ్యూజన్ నుండి తనని డెలివర్ చేయమని మేము అడుగుతున్నాం ప్రభా. దేవ కెన్నీ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కెన్నీని మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. తన జీవితంలో ఒక కార్యం చేయమని మేము అడుగుతున్నాం ప్రభా. దేవా ఏ డ్రీమ్స్ కోసం అయితే తను ఆస్పైరింగ్ గా ఉన్నాడు ప్రభా, ఆ డ్రీమ్స్ ని ప్రభా నువ్వు ఫుల్ఫిల్ చేయమని మేము అడుగుతున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, thank you master, thank you father, thank you glorious God. Lord deva nuvu krupa chupichmani vedukuntunnan tandri. Can I see you are stepping into the land of Jerusalem
soon you will be going over there and visiting all the places, and you will learn a lot many things. Once you visit Jerusalem, God is going to take, and God is going to provide all the finances that you need to travel to Jerusalem. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. ప్రభా నేను సంజన కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సంజనాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాను, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవానికి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. లార్డ్ గివ్ her your courage, లార్డ్ ప్రభా. దేవా నీ యొక్క తండ్రి దేవా ఆ యొక్క ధైర్యాన్ని నువ్వు దింపమని వేడుకుంటున్నాను తండ్రి. తనలో ఉన్న ప్రతి ఒక్క టిమిడ్నెస్ నువ్వు తీసివేసి ప్రభా, నువ్వు ధైర్యంతో తను నింపమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా తన ఫ్యూచర్ పైన ఉన్న కన్ఫ్యూజన్ నువ్వు తీసివేయమని వేడుకుంటున్నాను తండ్రి. హెల్ప్ her to realize that she is in your will, oh Lord Jesus. Help her to realize that, oh Lord Jesus, that her life is designed by you, oh Lord. Thank you, Lord. Thank you, Lord Jesus. Lord, I pray for Summers, oh Lord Jesus. Right now, oh Lord Jesus, bless her, oh Lord Jesus. ప్రభా నువ్వు ఆమెను తాకమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా ఆమె పైన ప్రభా నీ యొక్క ప్రవచన ఆత్మను తన పైన ఉంచమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ప్రవచన ఆత్మతో నువ్వు ఆమెను ప్రభా నువ్వు దీవిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. లార్డ్ ఐ ప్రే ఫర్ స్టీఫెన్, ఓ లార్డ్ జీసస్. ప్రభా మేము ప్రార్థిస్తున్నాం, మేము అడుగుతున్నాం ప్రభా. ఊహించని విధంగా ప్రభా నువ్వు తన లైఫ్ లో గేట్స్ ఓపెన్ చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఊహించని రీతిలో ప్రభా తన లైఫ్ లో దేవా షట్ అయిపోయిన డోర్స్ అన్నట్లని నువ్వు ఓపెన్ చేస్తున్నాను మాట్లాడుతున్నా ప్రభా. నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. దేవా ఫైనాన్షియల్ గా నువ్వు తను బ్లెస్ చేస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. దేవా అలాగే నాయన సూజన్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సూజన్ మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. నీ రెక్కల చాటును తను భద్రపరచమని వేడుకుంటున్నాం ప్రభా. దేవ కుటుంబం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ బలమైన రెక్కల క్రింద కుటుంబాన్ని తాకమని వేడుకుంటున్నాను ప్రభా. దేవానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవ ఒక నూతన గృహాన్ని వారి జీవితంలో నువ్వు దయచేయబోతున్న దేవుడవు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. నువ్వు ఇస్తున్నావని మేము నమ్ముతున్నాం ప్రభా. లార్డ్ thank you Jesus for giving a new house into their lives, oh Lord Jesus. We believe, oh Lord Jesus, once we get anything from you, oh Lord Jesus, it's a blessing for us, oh Lord Jesus. Thank you, Lord. Thank you, Master. Lord, I pray for Alicia right now, oh Lord Jesus. Bless her, oh Lord Jesus. Help her, oh Lord Jesus. Lord, give your knowledge and wisdom, oh Lord Jesus. Lord, let your spirit of skill and excellence, like the spirit of skill upon Bezalel, and like the skill of like the spirit of excellence which was upon Daniel, oh Lord Jesus, rest upon Elisha right now, oh Lord Jesus. ప్రభా తన పైన ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. దేవానికి వందనాలు తెలియజేస్తున్నారు అచ్చా. దేవానికి స్తుతులు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. there is an disturbance in the extended family of Alicia, oh Lord Jesus. Lord, I pray for that disturbance to be cured right now, oh Lord Jesus. Lord, we pray and we ask, oh Lord Jesus, every disturbance that is hindering the family peace, oh Lord Jesus, to be wiped out in Christ Jesus' name, oh Lord Jesus. We declare it and we declare it, oh Lord Jesus. Lord, right now I pray for Divya, oh Lord Jesus. Prabha Divya కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. నీ బలమైన రెక్కల చాటును భద్రపరుస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. నీ యొక్క జ్ఞానంతో తనని నింపుతానని మాట్లాడుతున్న దేవానికి వందనాలు ప్రభా. Lord, give your knowledge, oh Lord Jesus. Let your spirit of knowledge and understanding, and let your spirit of discernment rest upon her, oh Lord Jesus. Lord, I pray for Naveen Joseph, oh Lord Jesus. ప్రభా నీ కృపను చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. దేవానికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవాన్ని ఒక క్లారిఫికేషన్ ఇచ్చే దేవుడు ప్రభా. క్లారిఫికేషన్ నవీన్ జోసెఫ్ లైఫ్ లో నువ్వు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా నువ్వు తన యొక్క స్టెప్స్ ని డైరెక్ట్ చేస్తానని మాట్లాడుతున్న దేవానికి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. లార్డ్, we believe, oh Master, it is you, oh Lord, who are going to direct his steps, oh Lord Jesus. Lord, right now I pray for Sandy, oh Lord Jesus. ప్రభా నీ కృప చూపించమని వేడుకుంటున్నాను. శాండీని మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవ తన జీవితంలో ఒక కార్యం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవ తను ఏ జాబ్ కొరకైతే, దేవ ఏ ఓపెనింగ్స్ కొరకైతే చూస్తున్నాడో ప్రభా, మేము అందరం ఏక మనసుతో ఏక ఆత్మతో మేము ప్రవచించి మేము పలుకుతున్నాం ప్రభా. ఆ యొక్క జాబ్ ఓపెనింగ్స్ ప్రభా ఈ రోజు ఓపెన్ అవును గా
గాక అని మేము పలుకుతున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. లార్డ్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ విజయ్ కుమార్ లార్డ్. ప్రభా విజయ్ కుమార్ గారి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. తన జీవితంలో నువ్వు కార్యం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. దేవాదేవ నువ్వు సేవకు పిలుచుకున్నావు ప్రభా. ఆ సేవా జీవితం ప్రభా తన జీవితంలో నువ్వు ప్రారంభించమని మేము వేడుకుంటున్నాం ప్రభా. దేవా తన లైఫ్ లో ప్రభా నువ్వు చూపిస్తున్న మినిస్ట్రీ కాల్ ప్రభా తనకి క్లియర్ గా అర్థం కావడానికి హెల్ప్ చేయమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా జాన్ వెస్లీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వెస్లీని దీవించండి, ఆస్వాదించమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా తన యొక్క సరిహద్దులను విశాలపరచమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా జాబెస్ ప్రేయర్ చేసినట్టు ప్రభా వెస్లీ పక్షాన మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. లార్డ్ బ్లెస్ హిమ్ ఓ లార్డ్ జీసస్ అండ్ ఇంక్రీజ్ హిస్ టెరిటరీస్ ఓ లార్డ్ జీసస్. తన యొక్క సరిహద్దులను విశాలపరచండి ప్రభా. దేవా తనను దీవించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవానికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవా ప్రెసెంట్ ప్రభా మా బైబిల్ స్టడీ లో ఎవరెవరైతే ఇంకా జాయిన్ కాలేదో ప్రభా దేవ వారందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాను. వారందరిని మీరు దీవించండి, ఆస్వాదించమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా నెక్స్ట్ బైబిల్ స్టడీకి ప్రభా మేము అందరం మరొకసారి ప్రభా ఇలా కూడుకుని తండ్రి ఏక మనసుతో ఏక ఆత్మతో ప్రభా దేవా నిన్ను స్తుతించి నీ వాక్యాన్ని ధ్యానించుకొని నిన్ను ప్రార్థించే భాగ్యం మరొకసారి మా దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. లార్డ్ వి వాంట్ టు థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ప్రభా. 1 year గా నువ్వు దీన్ని కొనసాగిస్తున్నందుకు నీకు వందనాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకను ప్రభా దేవాన్ని సన్నిధిలో మేము ఇంకను ముందుకెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీకే వందనాలు తెలియజేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం అర్పిస్తూ నచ్చడని యేసు నామంలో అడిగిపెట్టుకుని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. Let's close our eyes and take benediction. May the love of the Father and grace of Jesus Christ and sweet communion of the Holy Spirit be with us now and forevermore. Amen. Amen. Praise the Lord.